నమస్తే. జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి పెద్దమట్టల టెంపుల్ దగ్గరికి బోనాలు సమర్పించుకోవడానికి వెళ్తున్నటువంటి మాధవలత గారిని అవసరం చేసిన పరిస్థితి. అసలు ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది సంబంధించి పూర్తి విషయాలు కనుక్కుందాం. మీరు చెప్పండి, ఎందుకు మీరు బోనాలు సమర్పించడానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేసి ఎందుకు ముందుగా అరెస్ట్ చేసిన పరిస్థితి? ఏముంది నాయన, వీళ్ళకి ఆ బోనాలు ఎత్తి గనక ఈరోజు అమ్మవారి తల్లి దయ, అమ్మవారి తల్లి ఆశీర్వాదం తీసుకుంటే కనుక ఎక్కడ ఈ గుడి తయారైతదేమో, ఎక్కడ వీళ్ళు తినే 13 ఎకరాల బంజారా హిల్స్ ల్యాండ్ మాఫియా విషయం బయటకు వస్తుందేమో, ఎక్కడ వీళ్ళు 3-4 రోజుల నుంచి దబాయించి పెట్టి బస్తీ వాళ్ళని ఉంచినారో ఆ బస్తీ వాళ్ళకి శక్తి వస్తుందేమో. మాధవీలతక్క గనక బస్తీ వాళ్ళతో కలిస్తే బస్తీ వాళ్ళు అందరూ కలిసి గనక దీని న్యాయం దొరికేదాకా పోరాడతారేమో. కాబట్టి ఎవరిని డివైడ్ అండ్ రూల్ పాలసీ తమ్ముడు తెలోడి చేసిండు కదా, డివైడ్ అండ్ రూల్. ఇట్లా నన్ను ఇరగొట్టుడు, ఈడ ఇంట్లో ఆపేసుడు, నన్ను ఆడ బస్తీ వాళ్ళని ఒక దిక్కు ఆపేసుడు, ఫిలిం నగర్ బాలరెడ్డి వాళ్ళని ఒక దిక్కు ఆపేసుడు. అట్లా ఎవరి వాళ్ళని నువ్వు ఆపేసినావు అనుకో, డివైడ్ అండ్ రూల్ శక్తి ఒక చోట జాగ్రత్తం కాదు కదా. పనిచేసి తెల్లోడు ఏమైనా సాధించకుండా ఏదో ఒక రోజు చేతగాక ఓడిపోయి వెళ్ళిపోయిండు తెల్లోడు. వీళ్ళు అట్లా వెళ్ళిపోతారు. ఈ గుడి ఆగదు. నువ్వు నన్ను 1 రోజు ఆపుతావు, 2 రోజులు ఆపుతావు, 10 రోజులు ఆపుతావు, 15 రోజులు ఆపుతావు, నెల రోజులు ఆపుతావు. ఆ తర్వాత ఏం చేస్తావు? ఆ తర్వాత మనసున్న చోట మార్గం ఉంటది. ఆ గుడి కట్టి తీరుతాం, కట్టినాడు దాని బోనం ఎత్తి తీరుతాం. చూద్దాం. అది కూడా కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారు 70 సంవత్సరాలు కూడా అక్కడ ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తా ఉన్నారు, ప్రతి ఏటా పూజలు కూడా చేస్తా ఉన్నారు. ఇంత తొందరగా ఈ తెరపైకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు ఎంఆర్ఓ కూడా దగ్గరుండి ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? 13 ఎకరాలు కావాలి నాయన. ఈ గుడి 13 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది. అర్థమైందా? ఎంఆర్ఓ గారు అన్నారంట ఆ బస్తీ వాళ్ళతోటి, గజం 2 లక్షల పైన ఉంది దీనికి ఖర్చు, నువ్వు మరి ఆ డబ్బులు ఇస్తే కనుక నీకు వదిలేస్తాం మీ భూమి అని. పోనీ పేపర్ మీద రాసిమ్మని అడుగుతున్నాను ఎంఆర్ఓ. ఈ అమ్మ పోనీ కలెక్టర్ అమ్మనో ఎంఆర్ఓనో ఎవరు ఉన్నారో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరో ఒకళ్ళు ఇవ్వమనండి. ఏమని, ఈ గుడి కావాలంటే మీకు గజం కింద డబ్బులు గవర్నమెంట్ కట్టాలి, బిచ్చం అడుక్కొని అయినా అందరు ఇళ్ళకి పోయి తిరిగి తెచ్చుకొని ఆ గుడి కట్టుకుంటాం. ఆడ ఇజ్జత్ కా సవాల్ మేము కట్టుకుంటాం. ఇవ్వగలవా నువ్వు? ఎందుకు కూలగట్టినవో పోనీ కారణం ఇవ్వగలవా? గవర్నమెంట్ ల్యాండా? అరే స్వామి, 80 ఏళ్ల క్రితం అసలు ఈ గవర్నమెంట్ ఏడ ఉందిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నోటుకొస్తుంది మీరు మాట్లాడేస్తారా? మీ మినాలా అది? మీ గవర్నమెంట్ కన్నా ముందున్న అమ్మోరు తల్లి, సో ఆమె గుడి ముందైందా? నీ గవర్నమెంట్ ల్యాండ్ ముందైందా? సరే 13 ఎకరాలలో నువ్వు 80 గజాలు తీసేస్తే ఒక ఎకరంలోనే 4880 గజాలు ఉంటాయి. ఎంత తమ్ముడు? 1 ఎకరంలో 4880 గజాలు ఉంటాయి. 13 ఎకరాలు అంటే నువ్వు ఇంటూ చేసుకో 13 తోటి. అందులో వాడు అడిగింది 80 గజాలు నీకన్నా పాతగున్న భూమిని. అంటే నీకు ఏంది బాధ దాంతో? నువ్వు అమ్ముకొని ఆక్షన్లో పెట్టుకొని అమ్ముకొని ప్లాటింగ్ చేసుకునే 13 ఎకరాలు బంజారా హిల్స్ లో ఒక బస్తీ గుడి ఉండకూడదు నీకు. మళ్ళీ ఇదే బస్తీ వాళ్ళే నీకు గిన్నెల దోమ చిండ్లల్లో, ఇదే బస్తీ వాళ్ళు నీకు ఊడ్చి పనులు చేయొచ్చు, ఇదే బస్తీ వాళ్ళు వచ్చి నీకు వాచ్మెన్ గా ఉండొచ్చు. కానీ నీకన్నా ముందున్న బస్తీ వాడి గుడి ఉండకూడదు. అక్కడ దౌర్జన్యంగా నువ్వు దాన్ని కూలగొడతావు. అది లెక్క ల్యాండ్ మాఫియా. అంటే ఇక్కడ ఎందుకు మేడం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపైన కావచ్చు, హిందూ వ్యక్తులపైన ఎందుకు దాడులు జరుగుతా ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటే దాడులు చేసిన వ్యక్తులను పిచ్చోళ్ళని చెప్పేసి ఇట్లాంటి ఎందుకు క్రియేట్ చేస్తా ఉన్నారు? అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరెవరితో కలిసి డబ్బులు తినాలో. పాప బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతకుముందు మస్తు డబ్బులు తినింది తమ్ముడు. ఓ పని చెప్తా, 3 ఏళ్ల క్రితమే దీని మీద ఒకసారి ట్రై చేసిండ్రంట. ఈ గుడి మీద బస్తీ వాసులు చెప్పిండ్రు. అప్పుడు బస్తీ వాసులు గట్టిగా పోరాడి దీన్ని ఇడిపించుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో సక్సెస్ఫుల్ చేసుకున్నారు దీన్ని. ఎందుకని? ఇప్పుడు బీఆర్ఎస్ అనుకొని ఉంటది ఇంకా వస్తుంది, నెక్స్ట్ టైం గెలుస్తాం కదా, తింటా ఉంటే మరి టైం దొరకాలి కదా కొత్త విధిన నీకు. ఇది నెక్స్ట్ గెలుచుకుంటే తిందాం అనుకుందో ఏమో, అది ఓడిపోయా. ఇప్పుడు మరి టర్ను కాంగ్రెస్ దాయా. బీఆర్ఎస్ ఏవే వదిలిపెట్టేసిందో ట్రై చేసి అది వెళ్ళి తీసేసుకుంటున్నారు. ఏం చేస్తాం? సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం లాగా ఏం మిగులుతుంది? మిగిలే తెలంగాణలో ఇప్పుడు సచ్చినోడి పెళ్లిలాగా అయిపోయింది తెలంగాణ. బతుకు లేదు, ఏం లేదు ఇక్కడ, వెలుగు లేదు, ఏం లేదు ఇక్కడ, జీవం లేదు ఇక్కడ, గుళ్ళు లేవు, దేవుళ్ళు లేవు ఇక్కడ, ఇండ్లు లేవు బస్తీ వాళ్ళకి, చదువు లేదు బస్తీ వాళ్ళకి, వైద్యం లేదు బస్తీ వాళ్ళకి, భవిష్యత్తు లేదు బస్తీ వాళ్ళకి. బస్తీ అంటే ఏంటి? బీద బిక్కి. ఒక్కసారి బాలరెడ్డి నగర్ ఒక్కసారి మీకు ఓపిక ఉంటే బాలరెడ్డి నగర్ ఫిలిం నగర్ లో చూడండి, 15 ఏళ్ల నుంచి గవర్నమెంట్ స్కూల్ తాళం పెట్టుంది ఆడ. ఎందుకంటే బస్తీ వాళ్ళందరూ పైన ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం కోసం. అది ఇంకో మాఫియా. అక్కడ గుళ్ళు నడవనిస్తలేరు వాళ్ళు, అక్కడ అమ్మోరు తల్లికి బలిలు ఇవ్వనిస్తలేరు, మొన్న బోనాలు అక్కడ జరగనీయలేదు. ఏంది కథ?
ఎవరిని మెప్పించనికి పనులు చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి హిందూ ఓట్లు వద్దు, పని వీళ్ళ రాజకీయం భాషనే కదా ఏనాయనా, వీళ్ళ భాష రాజకీయ భాష కదా సార్. రాజకీయ పరంగా వీళ్ళకి ఓట్లు వద్దా, హిందూ ఓట్లు వద్దా? ఇప్పటికన్నా తెలంగాణలోని మొత్తం హిందువులందరూ ఒక్కసారి అక్కలు తెచ్చుకొని నిద్ర లేచి మా బతుకులు ఇంకెన్నేళ్ళు ఇట్లుంటాయి, మేము బాగుపడాలి కదా, మా తెలంగాణ భూమి పట్టుకొని అందరు వచ్చి వాడుకొని పోతున్నారు, ఒక్కసారైనా జాగ్రత్తగా కావాలి. మా దేవుడే లేకపోతే, మా ఉనికే లేకపోతే, మా పెహచానే లేకపోతే ఏముంటది? సింపుల్ కూడా మాట చెప్తా తమ్ముడు. ఇప్పుడు పేదోడికి దేవుడు ఎందుకు కావాలి తెలుసా? రాజకీయ నాయకుడు ఏం చేయడు కాబట్టి. అర్థమైందా నీకు? ఆడ పొద్దునే దేవుడి దగ్గరికి ఎందుకు ఏదో సెక్యులరు గిక్యులరు లెఫ్ట్ ఇవన్నీ కమ్యూనిస్టులు మాట్లాడతారు కదా. మనకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. కమ్యూనిస్ట్ కూడా అన్నలు కూడా ఆయుధాలు తీసుకొని అడవులు పోతారు కదా, అక్కడి నుంచి యుద్ధానికి పోయేటప్పుడు ఆ ఆయుధాలు కూడా పూజ చేసుకొని బయటకు వచ్చి యుద్ధం చేస్తారు వాళ్ళు. అడవులలో కాళికా భద్రకాళికి కూడా వాళ్ళు పూజలు చేసుకొని బయటకు వస్తారు. వాడు కూడా బాధల నుంచి అన్నలైనారు కాబట్టి నిజమైన అన్నకు అర్థమవుతుంది ఇది. నిజమైన కమ్యూనిస్ట్కి బాధ అర్థమవుతుంది. పేదవాడి అమ్మోరు తల్లి గుడి కూలగొట్టడం అంటే పేదవాడికి ఉన్న ఒకే ఒక ధైర్యాన్ని కూలగొట్టడం. మరుసటి రోజు పోయి అంటే నెక్స్ట్ డే పోయి అమ్మోరు తల్లి దగ్గర, అమ్మ నా కొడుకుకు ఉద్యోగం లేదే తల్లి, నా పెన్మిటి కొంట్లో బాగాలేదే తల్లి, నాకు ఇల్లు కూలగొడుతుంది రే తల్లి అని చెప్పుకోవడానికి ఒక తల్లిని తీసేసిండ్రు వాళ్ళు, అమ్మని తీసేసిండ్రు బస్తీ నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వ భూమి అని చెప్తా ఉంది. అక్కడ ఉన్న విగ్రహాన్ని కూడా అక్కడ నుంచి తరలించిన పరిస్థితి, అక్కడ గుడి కూడా ఎట్లాంటివి దాని సమస్య లేకుండా కూడా కూల్చేసిన పరిస్థితి. మరి మిమ్మల్ని కూడా ఎక్కడెక్కడ హిందూ సంఘాలు కావచ్చు, విహెచ్పి సంఘాలు కావచ్చు, ఎక్కడెక్కడ ముందస్తు అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి నెక్స్ట్ మరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతారు? హిందూ సంఘం నుంచి కావచ్చు, మాధవ్ గారు లతా గారి నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. చూడే, ఇది నేను రాజకీయ పరంగా మాట్లాడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది భక్తికి సంబంధించింది. నాకు భక్తి పుట్టినప్పటి నుంచి ఉంది. రాజకీయం నిన్న మొన్న వచ్చింది నా జీవితంలో. ఇది సనాతన హిందూ ధర్మాన్ని సంరక్షించే మాధవీలతగా మాట్లాడుతున్నా. ఎప్పుడెప్పుడైతే సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయినారయ్యా. వినాశకాలే విపరీత బుద్ధి. ఈ 13 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఇక్కడ చూద్దాం ఎస్సీ ఎస్టీలకు ఏమైనా వీళ్ళు ఇండ్లు కట్టిస్తారా, ప్రభుత్వ ఉచిత హాస్పిటల్ కడతారా, ఏనాయనా పిల్లలకు బీదీ బిక్కకి ఏమైనా హాస్టళ్ళు కడతారా, ఏం కడతారు? గవర్నమెంట్ ల్యాండ్లో చూద్దాం. ఆక్షన్ వేసుకొని అమ్ముకుంటారా? గుడినే గులగొట్టిండ్రు కదా, మరి గుడిని మించిన సేవ చేయాలి కదా. అట్లాంటప్పుడు ప్రజలకి చూసుకుందాం. అది కూడా అవకాశం ఉందంటారా? ఇప్పుడు తీస్తామమ్మా, బోనం కోసం వెళ్తున్నాం. చెరి బోనం చేస్తున్నారు గారైనా కావచ్చు, చికోటి ప్రవీణ్ గారైనా కావచ్చు. నేను కూడా నిన్న వీడియో పెట్టుంటే నన్ను కూడా ఆపేస్తారని నేను మా చుట్టాల ఇంటికి వెళ్ళిపోయి బోనం ఎత్తాలి, ఎట్లయినా అమ్మవారి దగ్గర చూపించాలని మేము బోనం ఎత్తాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను సమయానికి వచ్చా. బోనం ఎత్తాలి, ఎత్తుతాము, బోనం తీసుకొని వెళ్తాం. అందుకనే 300 మంది బోనాలు తీసుకొని రావడానికి రెడీగా రెడీగా ఉన్నాయి అన్ని. కానీ మనం ఏం చేయగలమమ్మా? ఇక్కడ రజాకార్ ప్రభుత్వం నడుస్తుంది. రజాకార్లు అందరూ కూడా మనల్ని ఏ విధంగా ఆపాలి? అప్పట్లో ఎలా ఆపారు కానీ ఇప్పుడైతే మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంటే హిందూ పరిషత్ అయినా కావచ్చు, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి మహిళలందరూ వస్తున్నారు అంటే ఖచ్చితంగా అమ్మవారిని ప్రతిష్టాపన మళ్ళీ చేస్తారా? ఖచ్చితంగా జరిగే వరకు పోరాడతాం. పునః ప్రతిష్ఠ జరగాలి. అమ్మవారిని శాస్త్రోక్తంగా మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలి. అమ్మవారికి అక్కడ యథాస్థానం ఇవ్వాలి. లేకపోతే ఏవైనా సరే వదిలేదే లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఇట్లాంటి చర్య? రజాకార్ ప్రభుత్వం అంటే రజాకార్ ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా సిగ్గు శరం ఉంటే నేను మొన్న కూడా చెప్పా, దర్గాలు తీయండి, చర్చలు తీయండి, గవర్నమెంట్ ప్లేసులు ఎన్ని ఉన్నాయి నేనే చూపిస్తా. బోల్డ్ అని నా వెనక రండి. ఇప్పుడు వెళ్దాం పదండి. నేను దర్గాలు చర్చలు చూపిస్తా. అవన్నీ ఎందుకు మీరు తీయట్లేదు? అవి ఎందుకు తీయరు? ఏం మా హిందువులు అంటే అంత ఈజీగా ఉంది? ఏదైనా జరిగినా పర్వాలేదు. హిందువులందరూ కూడా ఏమి చేతకానోళ్ళు. అవునండి, బోనం నేను కూడా బోనం తీసుకుని వచ్చాము. అప్పుడు బోనం ఇది అసలు ఎక్కడ ఉన్నామండి? నాకు అర్థం కావట్లేదు. మనం అసలు హైదరాబాద్ లో ఉన్నామా అంటే అప్పటి నుంచి రజాకార్ ప్రభుత్వం గురించి మనకు తెలుసు. మళ్ళీ అదే చెప్పాలి. ఇది మళ్ళీ రజాకారుల ప్రభుత్వమే మళ్ళీ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇప్పుడు ఖచ్చితంగా ఖాన్లకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కనసన్నల్లో నడుస్తున్నారు. వీళ్ళకి సిగ్గు లేదు. హిందువులు ఓట్లు వేసారు. వాళ్ళకి ఓట్లు వేసినందుకు అనుభవించాలి. మళ్ళీ నెక్స్ట్ టైం ఓటు వేయాలన్నప్పుడు ఒక్కొక్కరు కొంచెం ఈ సంఘటన గుర్తుపెట్టుకోండి. సిగ్గుంటే హిందువులందరూ సంఘటన గుర్తుపెట్టుకోండి. ఈ రోజు బోనం అని అంత ఖచ్చితంగా చెప్తారే తెలంగాణలో
అంత గట్టిగా బోనం ఎత్తుకుంటామని చెప్తారు కదా. మొన్నటి వరకు రంగరంగ వైభవంగా చేశారు కదా పండుగలు. ఇవాళ శ్రావణ గౌరి మంగళవారం శ్రావణ మంగళవారం వ్రతం చేసుకుంటాం. అలాంటి మంగళగౌరి వ్రతాలు అవుతున్నప్పుడు ఇలాంటి ఆడపిల్లల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారంటే అమ్మవారిని అరెస్ట్ చేస్తున్నారు. సాక్షాత్ మీరు అమ్మవారి బోనం ఎత్తుకోవడానికి వస్తుంటే మీరు ఆపేస్తున్నారంటే హిందువులకి ఎక్కడ రక్షణ ఉంది? అమ్మవారికి లేదు, ఆడపిల్లగా పుట్టకపోయినా ఆడపిల్ల రూపంలోనే అమ్మవారికి కూడా లేదు రక్షణ. ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎవరు స్పందిస్తలేరు ఈ అంశం. ఇప్పటికీ 10 రోజులు చేయరండి వాళ్ళు స్పందించారు. ఎందుకంటే 12 ఎకరాలు ఉంది. ఆ 12 ఎకరాలు వాళ్ళందరికి వాటాలు పోతాయి. ఎవరి వాటా ఏం పోతుందో తెలియదు కాబట్టి ఆ వాటాలు పోకూడదంటే ఖచ్చితంగా స్పందించరు. స్పందించకపోతే ఆటోమేటిక్ గా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏదో ఆ లోపాయికారంగా వాళ్ళకి ఏదో పిలుస్తారు, వాళ్ళు బెదిరిస్తారు, బామాలతారు, ఏదో చేస్తారు. ఒక చిన్న ఖచ్చితంగా అంటే బస్తీ వాసులను కూడా కొంతమంది అంటే ప్రభుత్వం వాళ్ళే అంటే కాల్ చేసి మాట్లాడడం 2 కోట్లు ఇస్తేనే డిమాండ్ చేయడం జరిగిందని చెప్తున్నారు అక్క. అది ఎంఆర్ఓ కూడా ఖచ్చితంగా 2 లక్షలు అంటే 2 గజంకు 2 లక్షలు, గజంకు 2 కోట్ల 2 లక్షలు మొత్తం కలిపి 2 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి అంటే వీళ్ళు గవర్నమెంట్ రేటుకి పోను ఓకేనండి. వాళ్ళు 2 లక్షలు అడిగారు. గవర్నమెంట్ రేటుకి ఏదైనా ఇచ్చారనుకోండి 10 రూపాయలకి 20 రూపాయలు కూడా ఇచ్చారు కదా గజం. అమ్మవారి గుడికి కదా మీరు 500 రూపాయలు గజంకి తీసుకొని ఎందుకు ఇవ్వకూడదు? అమ్మవారి గుడికి ఇప్పుడు అనుకుందాం గవర్నమెంట్ ల్యాండ్ మీరు చాలా మందికి ఫ్రీగా ఇచ్చారు కదా, చాలా మంది కోట్లు కట్టి పెట్టారు కదా. మరి 2 లక్షలు ఎలా కడతారు? బస్తీ వాసులు ఎక్కడి నుంచి చేస్తారు? అమ్మవారి కోసం మేము కట్టాలి. మరి దర్గాల దగ్గర తీసుకోండి, వెళ్ళి మీరు తీసుకోండి. ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు? చర్చిల దగ్గర తీసుకుంటున్నారు. మీరు ఏమైనా వెళ్ళి అక్కడ తీసుకున్నారా? తీసుకోలేదు కదా. హిందువులు బట్టి కాంగ్రెస్ ప్రభుత్వము పర్టికులర్ గా మాట్లాడిన విషయంలో మాకు ఎక్కడ అప్పు పుట్టడం లేదని చెప్పేసి ఇలాంటి వాటి చేయడం వల్లనే డబ్బులు వస్తాయని చెప్పేసి ఇట్లా డిమాండ్ చేయడం జరుగుతుందా? ఏమండి అప్పు పుట్టట్లేదు కదా, రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా. ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఎవరి కాడ దోచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదో కబ్జాలు చేయడం, దాని ద్వారా అమ్మేసుకోవడం, దాని తర్వాత వీళ్ళు పబ్బం గడుపుకోవడం, వీళ్ళ ఇల్లులు కట్టుకోవడం, వీళ్ళ తాలూకు మొత్తం ఆస్తులు పెంచుకోవడం, ప్రజలందరూ చెప్పబట్టుకుని అడుక్కోవడం. ఇదే పరిస్థితి. ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి కదా. కొన్ని రోజులు హడావిడి చేస్తారు, తర్వాత మర్చిపోతున్నారు కదా. ఏంటి ఏదైనా ఎవరు మర్చిపోలేదండి. అది ఇష్యూ చల్లారితేనే అది ఒక కొలిక్కి వస్తేనే వదిలేస్తారండి. ఎవరు ఇవాళ మాట్లాడి వచ్చేది మేము రోజు వస్తున్నాం, రోజు చూస్తున్నాం. 2 రోజుల నుంచి నాకు ఆ రోజు నుంచి బాగాలేదు, సరే నేను 2 రోజుల నుంచి ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజు అందరం కలిసి చాలా మంది మహిళలందరూ వచ్చారు. అక్క బోనం ఎత్తుదాం అనుకున్నారు. నిన్న వీడియోలు పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. నేను వీడియో పెట్టలేదు, నన్ను అడిగారు, నేను పెట్టనని చెప్పా. ఎందుకో తెలుసు, నాకు తెలుసు ఇలాంటివి చాలా జరుగుతాయి. ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు. ఇప్పుడు బోనం ఎత్తుకున్న ఆడపిల్లలు అరెస్ట్ చేస్తారంటే మీ ప్రభుత్వం సిగ్గు మీ ప్రభుత్వానికి. ఆడపిల్లలు బోనం ఎత్తుకెళ్ళిపోతే అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఎలా క్లియర్ అవుతుందండి? క్లియర్ అవ్వదు. కానీ మా అమ్మవారికి మేము బోనం సమర్పించుకుని అమ్మవారికి మొర పెట్టుకుంటామని మేము ఆమెకి ఆ బోనం ఇస్తాం. మా ఇష్యూ క్లియర్ చేసుకోవడానికి ఆవిడ మొక్కుకుంటాం, మేము అడుగుతాం. మా తల్లిని మేము కాపాడుకోవడానికి ఆవిడని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు తల్లి మనల్ని కాపాడుతుంది, కానీ ఆ తల్లి ఎక్కడుందంటే ఏదో వేరే గుడిలో పెట్టారు. ఎండోమెంట్ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు కూడా ఉన్నారు. ఆమెకి ఏం చెప్తారు? ఆమె ఇంతవరకు అమ్మా కొండా సురేఖ గారు, మీరు ఆడపిల్లగా పుట్టారు. మీరు ఖచ్చితంగా ఆడపిల్ల అయ్యుండి ఇంతమంది ఆడవాళ్ళని ఉసురు పోసుకుంటూ మీరు బాధపడుతూ ఒక మంత్రిగా గద్దెనెక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రేస్ చేస్తూ మీరు ఇన్ని విధాలుగా ఆ అమ్మవారిని మర్చిపోయి ఇంత బొట్టు పెట్టుకున్నారు. హిందువుగా పుట్టారు, హిందువుగానే ఏదైనా మనం వెళ్ళిపోతాం అందరం. అలాంటప్పుడు కొంచెం మీరు ఆలోచించి ఆడవాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఒక ఎండోమెంట్ శాఖగా మీరు ఒక మినిస్టర్ గా ఉన్నారు. ఆ పట్టం మీకు ఇచ్చారు. ఆ పట్టం మీ చేతిలో ఉన్నప్పుడు ఆ పట్ట కట్టుకున్న మీరు వెంటనే గుడి కోసం స్పందించి ఇమీడియట్ గా చెయ్యకపోతే నెక్స్ట్ టైం ఇప్పుడు ఎవరెవరు మినిస్టర్లుగా ఉన్నారు అందరూ ఓడిపోకపోతే అమ్మవారి మీద ఒట్టండి. ఇది వాళ్ళు చెప్తున్నా నేను. అమ్మవారి మీద ఒట్టు. ఖచ్చితంగా అమ్మ చూసుకుంటుంది మీ అందరినీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ రాదు, నేను డైరెక్ట్ చెప్తున్నా, ఖచ్చితంగా రాదు. జై పెద్దమ్మ తల్లికి, భారత్ మాతాకి జై శ్రీరామ్. మనం అమ్మ మాట్లాడాలా? మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ముత్యాలమ్మ గుడి మనం చూసాం. ఇప్పుడు పెద్దమ్మ తల్లి. వీళ్ళ ఉద్దేశాలు హైదరాబాద్లో మొన్న రంగనాథ్ గారు చెప్పారు కదా, అక్కడ ఎందరో విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఓవైసీ చెరువులో కట్టిన దాన్ని మేము తీయలేము. మరి హిందువుల దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు? దగ్గర ఎంఆర్ఓ ఉండి ఎలా పడగొట్టింది? ఆవిడ ఎవరైనా కావచ్చు. ఆవిడని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? కోర్టు ఇలాంటివేమీ చూడదా?
పోర్టుకి బాధ్యత లేదా? సుమోటోగా ఏమి తీసుకోరా? నిన్నో మొన్నో సమ్ ప్లేస్ మరి జార్ఖండ్లోనో ఎక్కడో ఉత్తరాఖండ్లోనో ఇద్దరు నన్స్ అక్కడ ట్రైబల్స్ని మతం మార్చడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మన రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది మైనారిటీలపై దాడి అన్నాడు. మరి ఇప్పుడు పెద్దమ్మ గుడి కూల్చడం ఏంటి? ఎవరి మీద దాడి? దత్తాత్రేయ గోత్రికుడు అని చెప్పుకునే పెద్ద మనిషి మాట్లాడాలా? ఇన్నిటికీ కారణం ఏమిటంటే మన దేవాలయాల నుంచి డబ్బులు పట్టుకెళ్ళి మైనారిటీ అపీజ్మెంట్ కోసం వాడేటువంటి నీచ బుద్ధి కలిగినటువంటి ప్రభుత్వాలు ఉండడం. మీ అందరికి తెలుసు, యాదగిరిగుట్ట దర్శనానికి పైకి వెళ్ళాలంటే ఇదివరకు నేరుగా వెళ్ళే వాళ్ళం తెలుసు కదా. ఇప్పుడు 500 ఎంతో ఇస్తే పైకి తీసుకెళ్తారు. ఇంకా దర్శనం డబ్బులు. మన దేశంలో సెక్యులరిజం ఎంత చండాలమో అని చెప్పడానికి తెలంగాణలో గొప్ప ఉదాహరణ ఉంది. ఏంటది? వేములవాడ రాజన్న గుళ్ళోంచి డబ్బులు గవర్నమెంట్ పట్టుకెళ్తుంది, లోపల ఉండే దర్గా డబ్బులు వాళ్ళు పట్టుకెళ్తారు. ఇది సెక్యులరిజం. కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలి. అదొక నపుంసకుల్ని, హిందువుల్ని నపుంసకులుగా చేసేటువంటి వరస్ట్ వర్డ్ అయిపోయింది. ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఐఎమ్ సెక్యులర్ అని చెప్పడం. చెప్తే చెప్పండి, మనం అందరం మసీదులో భజన చేద్దాం, హోమం చేద్దాం, చర్చిలో భజన చేద్దాం అని సెక్యులరిజం ఉందని నిరూపించాలంటే వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ తప్పే ఉందమ్మా. మీరు మొన్న కన్వర్ అది యాత్ర జరుగుతుందా ఎక్కడ? మధ్యప్రదేశ్లో. కావడి మరి వాడెవడో లారీ కింద పడ్డాడు. నేను స్టేటస్ పెట్టా, వాడి మతనిష్ట చూడండి, సిగ్గులేని హిందువులారా. మనకి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు, నిజం చెప్పడానికి సిగ్గు, తిరుమలని గోవింద చెప్పడానికి సిగ్గు, పార్టీ కుక్కల్లా ఉండే హిందువుల వల్ల ఇది జరుగుతుంది. మీరు గమనించవచ్చు, అనాలిసిస్ చేయండి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. అంతకుముందు ఉండే గవర్నమెంట్తో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు, వాళ్ళకి ప్రాంతం ముఖ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ మతం ముఖ్యం. మరి మన దరిద్రులకో పార్టీ కుక్కలు, కులం కుక్కలు. పహల్గావ్లో ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మనం మారకపోతే, లవ్ జిహాద్లో సూట్ కేసుల్లో అమ్మాయిలు వస్తుండగా చూసి కూడా ఫ్రిడ్జ్లో అమ్మాయిలు, హిందువుల అమ్మాయిలు 38 ముక్కలు 48 ముక్కలు అయిపోతుంటే చూసి కూడా మాట్లాడకపోతే పెద్దమ్మ గుడి ఏంటి? నీ ఇంట్లో కూడా వస్తారు, నీ ఇల్లు కూడా గుడుస్తారు. ఎందుకంటే హరిహర వీరమల్లో కొన్ని చూపించారుగా, అవన్నీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే హిందువులారా హిందువులుగా జీవించండి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అడగడానికి ఏమన్నా ఉందమ్మా కళ్యాణి గారు? ఖచ్చితంగా ఏం అడగాలి? అమ్మవారి గుడి మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలి. అమ్మవారిని ఎక్కడో దాచిపెట్టారు, మాకంతా అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేయాలి. ఆడవాళ్లుగా ఉన్న ఒక మినిస్టర్ ఉన్నారు, కొండా సురేఖ్ గారు, ఆవిడ గాని రేవంత్ రెడ్డి గారు ఇంత చూస్తూ కూడా మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు స్పందించండి. ఒక ముఖ్యమంత్రి ఓటేసాం కాబట్టి మమ్మల్ని పొగిడేమెంతో తిట్టే హక్కు కూడా మాకే ఉంటుంది. ఖచ్చితంగా మేము అడుగుతాం, మేము అడగాలి. రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించండి, కొండా సురేఖ్ గారు స్పందించండి. మా గుడి మాకు కావాలి. వి వాంట్ జస్టిస్. భారత్ మాతా కీ వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ పెద్దమ్మ తల్లి గుడిని ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఆ గుడిని కూల్చిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. మా గుడి మాకు కావాలి. మసీదులు కూల్చలేని మీరు గుడులు కూల్చే అధికారం మీకు లేదు. గవర్నమెంట్ స్థలాల్లో మసీదులు చర్చిలు అవి కూల్చి మా గుడి వరకు రండి అంటే అప్పుడే రావాలి. మీకు దమ్ముంటే సిగ్గుంటే అవన్నీ చేసి మా వరకు రండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి ఓటు వేయకూడదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు
మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఆల్రెడీ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ కూడా అలానే చేయడం జరిగింది. ముత్యాలమ్మ టెంపుల్ అయినా కావచ్చు, సో శంషాబాద్ లో కూడా. సో ఈ ప్రభుత్వం మీద మీరు ఏం చెప్తారు అసలు? లేదు, వాళ్ళ డిఎన్ఏ అదే కదా, హిందువుల్ని చేల్చడం, దేశాన్ని చేల్చడం, కులాల వారిగా హిందువులను విడగొట్టడం, చెడగొట్టడం, ప్రాంతాల వారిగా విడగొట్టడం, వాళ్ళ డిఎన్ఏ అది కదా. దేశాన్నే చేల్చగలిగిన ఘనా పార్టీలు హిందువుల్ని వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా. సో ఈ రోజు అయితే 300 బోనాలతోనైతే అంటే ఆడపడుచులందరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసే వెళ్తారా మీరు ఇక్కడ ఈ రోజు అమ్మవారిని? ప్రయత్నం అయితే చేస్తున్నామమ్మా, చెయ్యాలి. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము. లేదు, ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది. అందులో ఏమి అదే అర్ధరాత్రి 3 గంటల టైంలో అమ్మవారిని తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి భక్తి వాసులు అయితే ఇక్కడ మొరపెట్టుకోవడం జరుగుతుంది. అదంతా మేము చూసాము. అంటే వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా? హిందువులు ఏం చేయలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సౌమ్యుడుగా, తెలివైన వాడుగా అని అనుకున్నాం. కానీ ముత్యాలమ్మ విషయంలో ఎవరినైనా పట్టుకున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇది, అంతకుముందు పోచమ్మ. మీరు దేవాదాయ శాఖని వదిలేసి తెలంగాణలో కొండా సురేఖ్ గారు దేవాదాయ శాఖ వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేవాదాయ శాఖ మాకు వద్దండి అని వదిలేస్తే అది హిందువులు చూసుకుంటారు. ఎందుకంటే మీరు మసీదు మీద పెత్తనం చేయలేరు, చర్చిల మీద పెత్తనం చేయలేరు. మొన్న ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు పెట్టారు రేవంత్ రెడ్డి గారు? ఎవరి పైసలు అవి? పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేరు. కాబట్టి ఇక్కడ మారవలసింది ప్రభుత్వం, లేదా ప్రభుత్వాన్ని మార్చవలసింది హిందువులు. ఎందుకంటే కాంగ్రెస్ కు నోకలు చెల్లి అయినా ఇక్కడ ఏదో రన్ చేస్తున్నారు. నెక్స్ట్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ మనకి తెలుస్తుంది. కానీ హిందువులకి గత 100 ఏళ్ళు పైబడి అన్యాయం చేసినటువంటి ఈ పార్టీ ఇప్పుడు కూడా తెలంగాణలో ఇదే అన్యాయం కొనసాగిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కోర్టు సుమోటోగా తీసుకుని వెంటనే అమ్మవారి విగ్రహం వెనక్కి తేవాలి, లేదా పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి. ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్కి, కోర్టులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఇక పైన బాల్ ఇన్ యువర్ కోర్ట్.